హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లింగాల రజనీకాంత్. ఇవాళ మన వీడియోలో థామ్సన్ 65 అల్ట్రా హెచ్డి టీవీ యొక్క కంప్లీట్ రివ్యూ తెలుసుకుందాం. సో చాలామంది నేను రిక్వెస్ట్ చేసిళ్ళు. సో బేసికల్గా దీని యొక్క పిక్చర్ సెట్టింగ్స్ ఎట్లా సెట్ చేయాలి అండ్ ఎట్లున్నాయి ఆప్షన్స్ అండ్ సౌండ్ యొక్క సెట్టింగ్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. సో స్క్రీన్ మీద చూపించినట్టు దాని రిమోట్ అయితే ఆ విధంగా వచ్చింది. రిమోట్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ అండ్ డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మెనూ, సోర్స్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఈ వీడియోలో మెయిన్గా పిక్చర్ సెట్టింగ్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి అంటే ఏమేమి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ టెంపరేచర్ అండ్ హ్యూ అండ్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సో ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ టీవీలో. సో ఆప్షన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తా. సో ఫస్ట్ బేసికల్గా మీరు మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సో యాప్స్, రికమెండెడ్ అప్లికేషన్స్ పైన వచ్చేసి ఇంకా రైట్ సైడ్ వాయిస్ ఓవర్ చేయడానికి, అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ, వైఫై కనెక్టివిటీ. సో నేను మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ చేసిన అండ్ సెట్టింగ్స్ ఐకాన్ ఉన్నది. సో అక్కడికి పోయి మీరు జనరల్గా సెట్టింగ్స్ చూడవచ్చు. సో నార్మల్గా ఇన్పుట్స్ ఏమి ఇస్తారు, ఏ సెట్టింగ్స్, నార్మల్ సెట్టింగ్స్, జనరల్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఆ సెట్టింగ్స్ ఐకాన్లో ఉంటాయి. సో స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధమైన ఆప్షన్లు వస్తాయి. సో ఏ వైఫై అనేది దేనికి కనెక్ట్ అయిపోయింది అండ్ ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి. సో కరెంట్గా సన్ డైరెక్ట్ HDMI ఇన్పుట్ ఇచ్చిన, సో అది ఏమైనా పెన్ డ్రైవ్ ఇట్లా వేరే ఏమైనా యూజ్ చేస్తే దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. అండ్ యాప్స్ మీద క్లిక్ చేస్తే అన్ని యాప్స్ అన్నీ వస్తాయి. అకౌంట్ సెట్టింగ్స్, అలాగే డివైస్ ప్రిఫరెన్సెస్, అట్లనే రిమోట్ యొక్క ప్రిఫరెన్సెస్. సో ఇవన్నీ సెట్టింగ్స్ ఆప్షన్స్లో ఉంటాయి మనకి. సో సోర్స్ మీద క్లిక్ చేసి HDMI కొట్టంగానే మనకి సన్ డైరెక్ట్ నేను కనెక్ట్ చేసిన టీవీ ఛానల్లోకి వెళ్ళిపోయింది. సో టీవీ ఛానల్లో వచ్చేసి మనకు జనరల్గా టీవీ ఇలా కనిపిస్తుంది. దాంట్లో శాచురేషన్, సో ఇట్లాంటి మెయిన్గా కాంట్రాస్ట్ ఇవి ఉన్నాయి చూసిన, షార్ప్నెస్. సో ఇవి సెట్ చేసుకోండి. పైన ఇవి అవసరం లేదనుకుంటే డైనామిక్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ చేసేసి స్టాండర్డ్ లేకపోతే యూజర్ లేకపోతే స్పోర్ట్ VVD సెలెక్ట్ చేసుకోండి. నేనైతే VVD అని పెట్టేసిన, ఈజీగా ఉన్నది. సో నెక్స్ట్ మనకు వచ్చేసి సౌండ్ యొక్క ఆప్షన్స్, సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకు సౌండ్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో DTS సౌండ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. సో DTS సౌండ్ ఎనేబుల్ చేసిన తర్వాత దాని యొక్క వాయిస్ ఎట్లా, ఎనేబుల్ చేయకముందు చాలా లో ఉంటుంది. ఎనేబుల్ చేసిన తర్వాత థియేటర్ సౌండ్ మనకు ఆ విధమైన ఆడియో వస్తుంది. సో ఎనేబుల్ చేసిన మీరు సౌండ్ యొక్క క్వాలిటీ మీరు వినవచ్చు. ఫుల్ సౌండ్ 100% పెడితే ఎట్లా వస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఫుల్ ఇంక్రీజ్ చేసిన. ఆల్మోస్ట్ థియేటర్లో ఉన్నట్టే ఉన్నది. సౌండ్ మాత్రం అంత క్వాలిటీ ఉండి మీరు చూడొచ్చు అక్కడ. సో DTS ఎనేబుల్ చేసి 100% పెడితే సౌండ్ ఎట్లా వినబడుతుంది అంటే ఇక బీభత్సంగా వినబడుతుంది. ఆయన్ని రమ్మనమ్మా. అలా నిలబడిపోయావేంటి రామలక్ష్మి? మంత్రి గారు మీ ఆయన్ని తీసుకురా అంటున్నారు. ఇప్పుడు ఇచ్చేద్దాం మాట. మనం బతుకున్నామని ఈ ఊరికి, ఈ ప్రపంచానికి తెలియజేయాలి. ఇది ఖచ్చితంగా మాయా పనే. ఇదంతా మాయను ప్లే చేస్తోంది. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ మాయా పాట. మాయ చచ్చిన దగ్గర నుంచి నువ్వు మాయాని చూశాను అని పిచ్చి వాళ్ళ బాగుతున్నావు. నీకు ఇట్స్ మాయా, ఇట్స్ మాయా. మాయ చనిపోయింది. రిలాక్స్ పార్ట్నర్. షూర్ ఇట్స్ మాయా. Your game is not over. ఇవి ప్లే నేచర్ వీడియోస్ సౌండ్కి సంబంధించిన ఆప్షన్స్. తర్వాత నేను గూగుల్ వాయిస్ ఉంది కదా, సో ఆ వాయిస్ ద్వారా నేను జస్ట్ ఏదైనా వీడియో ప్లే చేయాలని చెప్పేసి అనుకున్నా. సో యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేద్దామని చెప్పేసి వాయిస్లో చెప్పగానే డైరెక్ట్ యూట్యూబ్ వీడియోస్ ప్లే అయినాయి.
అందులో ఒకటి వీడియో సెలెక్ట్ చేసుకొని ప్లే చేయడం జరుగుతుంది. చూడండి మీరు, ఇది 4K వీడియో క్వాలిటీ. ఇది వీడియోలో చూడడానికి చాలా చిన్నగా ఉన్నది టీవీ కనిపిస్తుంది, కాకపోతే రియాలిటీగా చాలా పెద్దది, అంటే చాలా పెద్దది. సో మా టీవీ బాక్స్ ఎంత పెద్దది అంటే చాలా పెద్దది. డైరెక్ట్గా ఈ ఆప్షన్ రిమోట్లోనే ఉంది. సో ఆ గూగుల్ వాయిస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు చెప్తే, మీరు చెప్పినట్టు అది కమాండ్ తీసుకొని రన్ చేస్తుంది. సో ఏదైనా యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ లేకపోతే ఏదైనా డైరెక్ట్ ఇట్లా వాయిస్ ఓవర్తో మీరు అక్కడ ఓపెన్ చేయొచ్చు ఏదైనా అప్లికేషన్. అలాగే సౌండ్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. ఇంక్రీజ్ సౌండ్ 40. Sure. Decrease sound 40. All right. Wow. తర్వాత మీరు ఫోన్ని టీవీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇందులో ఒక ఇన్బిల్ట్ అప్లికేషన్ మనకు ఇచ్చిళ్ళు. సో అదే సంథింగ్ క్యాస్ట్ ప్లే అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది, దాన్ని ఓపెన్ చేయాలి టీవీలో. తర్వాత టీవీ అండ్ మీ మొబైల్ రెండు కూడా ఒకటే వైఫై కనెక్ట్ అయి ఉండాలి. సో మీ మొబైల్ హాట్స్పాట్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒకటే వైఫైకి ఒకటే నెట్వర్క్ మీద రెండు కనెక్ట్ అయి ఉండాలి. తర్వాత మొబైల్లో కూడా క్యాస్ట్ ప్లే అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకొని అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సో మీకు అది ఆప్షన్ అడుగుతుంది, వైఫై ఇట్లా ఎనేబుల్ చేసుకోండి. రెండు ఒకటే నెట్వర్క్ మీద ఉంటే మీ ఇట్లా ఆప్షన్ చూపిస్తుంది, మీ టీవీ కనెక్ట్ అయింది, మీ టీవీ నేమ్. సో నేను దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఇట్లా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో మీరు ఏంటి అంటే ఇమేజ్ క్యాస్ట్ చేసుకోవచ్చు, వీడియో క్యాస్ట్ చేసుకోవచ్చు, ఫోన్ మొత్తం కూడా క్యాస్ట్ చేసుకోవచ్చు, మిర్రర్ క్యాస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ టీవీని కూడా రిమోట్ కంట్రోల్ చేయొచ్చు ఫోన్ నుండే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇంక్రీజ్ చేయడానికి, పైకి అప్ అండ్ డౌన్ మూవ్ అవ్వడానికి, ఆఫ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు రిమోట్ని ఈ అప్లికేషన్ ద్వారా. సో 55 ఇంచెస్ అల్ట్రా హెచ్డి టీవీకి సంబంధించినటువంటి పిక్చర్ క్వాలిటీ అండ్ పిక్చర్ సెట్టింగ్, సౌండ్ క్వాలిటీ అండ్ మిర్రర్ క్యాస్ట్ ఎలా చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి కంపల్సరీ. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఫ్రెండ్స్.